కుండలలో భద్రపరిచిన పిండ ధాతువులు ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కాదు. అదేమిటంటే ప్రస్తుత కాలంలో టిష్యూ బేబీస్ అనే మెడికల్ సైన్స్ టెక్నాలజీ గురించి మీకు తెలిసే ఉంటుంది. టిష్యూ బేబీ అంటే కణజాల శిశువులు. కణజాలాన్ని గర్భసంచిలో పెడతారు. దీనినే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. దీని ద్వారా శిశువులు పుడతారు. వీరినే టిష్యూ బేబీస్ అంటారు. అయితే మరో పద్ధతి కూడా ఉంది. అద్దె గర్భము అనగా కుమార్తె గర్భంలో పెరగవలసిన పిండము కుమార్తె యొక్క తల్లి గర్భంలో పెరిగి శిశువు. మన పురాణాలు, ఇతిహాసాల గాథలలో మరో విధమైన పునరుత్పత్తి పద్ధతి కనిపిస్తుంది. ఉదాహరణకు హనుమంతుడు సీతాన్వేషణకు సముద్రం దాటుతుండగా ఆయన చెమట బిందువు సముద్రంలో పడుతుంది. ఒక మత్స్యగ్రంథి ఆ చెమట బిందువును విరిగి గర్భం దాల్చగా మత్స్యేంద్రుడు అనే కొడుకు పుడతాడు. శ్రీహరి శ్వేత బిందువు జారి పొడమిపై పడగా భూదేవి స్వీకరిస్తుంది. ఆ విధంగా జన్మించిన వాడు కుజుడు. ఈయననే అంగారకుడు, మంగళుడు అని కూడా పిలుస్తారు. పరమశివుని తపో వీడిమికి ఆయన త్రిశూలం నుండి జారిపడిన స్వేదం ఒక కన్యగా అవతరిస్తుంది. ఆమె శివపుత్రిక. శివానుగ్రహంతో నందిగా మారి నర్మదగా అనగా నర్మదా నదిగా పిలువబడుతుంది. ఇలాగే మరో సందర్భంలో శివుని స్వేదం నుండి చచ్చిక అనే కన్యక పుడుతుంది. కుంభ సంభవుడు అనగా కుండ నుండి పుట్టినవారు అని అర్థం. కుండ నుండి మనిషి పుట్టడం ఏమిటి? మనకు విడ్డూరంగా ఉండవచ్చు. కానీ విచ్ఛిన్నమైన గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుల వారు తమ తపోశక్తితో 100 కుండలలో భద్రం చేయగా వాటి నుండి దుర్యోధనుడితో సహా 100 సోదరులు జన్మించారు. వీరంతా కుంభ సంభవులే. కురు పాండవులకు విద్య నేర్పిన ద్రోణాచార్యులు వారున్నారు. ద్రోణము అంటే కుండ. ఈయన కుంభ సంభవుడే. ఇలాంటివి మరికొన్ని ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన కుంభ సంభవులు 2 ఉన్నారు. వారే సప్త ఋషులలోని వశిష్ఠుడు, అగస్త్యుడు. వీరిద్దరూ కవల సోదరులు, కుంభ సంభవులు. అదో ఆసక్తికరమైన పురాణ గాథ. వీరికి ఊర్వశి తల్లి. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఊర్వశి యందు తన్మయ మోహము కలవారై ఇరువురు తమ తేజస్సును ఒక కుండలో భద్రపరిచి వెళ్లిపోయారు. ఆ కుండ నుండి 2 కవలలు బయటకు వచ్చారు. వారే వశిష్ఠుడు, అగస్త్య మహర్షులు. కోళ్లను ఫారాలలో పెంచినట్టు మనుషులను కూడా ఫారాలలో పెంచితే, ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే, ఆధునిక టెక్నాలజీతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలకు నిజం చేసే రోజులు అతి దగ్గరలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్ట్ హష్యం ఆల్ఖైలీ దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. గర్భాలను ఒక అండాకారపు పారదర్శక గాజు పెట్టే బర్తింగ్ ప్యాడ్ లో ఉంచుతారు. అందుకోసం ఇన్ విట్రో ఫెర్టిలిటీ పద్ధతిని ఉపయోగిస్తారు. వాస్తవంలో తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. న్యూట్రిషన్లను, ఆక్సిజన్ను అందజేస్తారు. దాదాపు 75 ల్యాబ్లలో 400 చొప్పున పెట్టెలుంటాయి. ఈ పెట్టెలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత సెన్సార్లు కూడా ఉంటాయి. ఆ సెన్సార్ల సాయంతో పెట్టెలోని గర్భం గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరాల సాయంతో గర్భంలో జన్యుపరమైన సమస్యలను తెలుసుకుని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడవచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్ ద్వారా అనుసంధానిస్తారు. వాళ్ళు కావాలనుకుంటే పాటలు ప్లే చేయొచ్చు, ఆ బిడ్డకు ముచ్చట్లు చెప్పొచ్చు. ఉదాహరణకు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పిన పద్మ వ్యూహం లాంటిది. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ ప్యాడ్ పై ఉండే బటన్ నొక్కి బిడ్డను చేతిలోకి తీసుకోవచ్చు. ఇదంతా మీకు ఎందుకు తెలియపరిచాను అంటే, కుంభ సంభవం అంటే కుండలలో జన్మించిన వారి కోసం ఇంత వివరంగా మీకు తెలియపరచవచ్చు. ఈ కుంభ సంభవులు యాగంటి దేవాలయానికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అగస్త్య మహాముని యాగంటిలో ఉన్నటువంటి శ్రీహరిని శిల్పారూపంలో చెక్కి దేవాలయాన్ని నిర్మించారు. ఈ అగస్త్య మహాముని కుంభ సంభవుడే. అగస్త్య మహాముని శిల్పియే కాకుండా ఆయన ఒక ప్రముఖ సైంటిస్టు. ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ బ్యాటరీలను, ఇతర బ్యాటరీలను ఈయనే ఆ 4000 సంవత్సరాల క్రితమే కనిపెట్టి సృష్టించారు. ఇక అగస్త్య మహాముని యొక్క సైన్స్ ను మరియు యాగంటి దేవాలయ విశేషాలను 2వ భాగంలో తెలుసుకుందాం.